సో వాట్ కెన్ వీ డూ టు అవాయిడ్ ఇట్ ఆర్ పోస్ట్పోన్ దిస్? మనకి స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానివ్వండి, లేకపోతే అవుట్ సైడ్ వెళ్ళి ఎక్కువ పార్టీయింగ్ చేసుకోవటం, ఎక్కువ జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ తినే అలవాట్లు ఉంటే ఇవి కూడా మనకి డయాబెటీస్కి ఇట్ విల్ పుట్ యు అట్ హైయర్ రిస్క్. సో బేసిక్లీ ఏదైనా విచ్ లీడ్స్ టు ఒబేసిటీ అండ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఈస్ గోయింగ్ టు పుట్ యు అట్ హైయర్ రిస్క్ బికాస్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ ఇట్ లీడ్స్ టు డయాబెటీస్ అనమాట. సో మీ లైఫ్ స్టైల్ని మీరు ఎలా డిజైన్ చేసుకుంటే ఈ డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఒక స్లీప్ స్కెడ్యూల్ పెట్టుకోండి. డైలీ 8 hours పడుకోవడానికి ట్రై చేయండి. మీరు గుడ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్, టైంకి నిద్రపోయి టైంకి లెగిస్తే చాలా వరకు మీ బాడీ విల్ బీ హెల్దీ అండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు డైట్ ప్లాన్ చేసుకునేటప్పుడు కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేసి ఎక్కువ ప్రోటీను, ఫైబరు, గుడ్ ఫ్యాట్స్, హోల్ గ్రెయిన్స్ ఉండేటట్టు మీల్ ప్లాన్ చేసుకోండి. దాంతోపాటు ఎక్సర్సైజ్ అండ్ మూవ్మెంట్. డైలీ ఒక 10,000 steps వాక్ చేస్తూ ఉంటే మీకు మీ యొక్క కార్డియక్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మీ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ రెడ్యూస్ అవుతుంది. ఒకవేళ 10,000 steps చేయలేకపోయినా స్టార్ట్ విత్ 5,000 steps అండ్ స్లోలీ ఇంక్రీజ్ ద ఇంటెన్సిటీ. దాంతోపాటు డైలీ ఒక 1/2 hour ఎక్సర్సైజ్ ఆర్ లేకపోతే వారాల్లో 150 minutes మోడరేట్ ఎక్సర్సైజ్ చేయగలిగినా మీకు చాలా వరకు ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది.